హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ జడ్జ్. ఈరోజు మనం రియల్మీ బడ్స్కి ఒక అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో అన్బాక్సింగ్తో పాటు ఇదే వీడియో రివ్యూ కూడా ఇస్తున్నాను. సో పాస్ట్ 10 days బట్టి నేను అవైతే వాడుతున్నాను. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా అవి మీరు కొనొచ్చా కొనకూడదా, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఆపరేటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. రియల్మీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్. సో బాగా పెద్ద ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఆ పక్కన ఉన్న 2 ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేయడానికి అయితే పెట్టలేదు, జస్ట్ లుక్ కోసం అయితే పెట్టాం. సో ఈ ప్యాకేజ్ ఓపెన్ చేయడానికి అయితే మా ఫ్రెండ్ అభినవ్ చాలా కష్టాలు పడ్డారని చెప్పొచ్చు. చాలాసేపు అయితే ట్రై చేశాడు ఓపెన్ చేయడానికి. ప్యాకేజ్ అనేది చాలా సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారు. అంత పెద్ద బాక్స్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ప్యాకేజ్ అంత టఫ్గా ప్యాక్ చేసి ఉంటారు అని. మొత్తానికి అయితే కార్డ్బోర్డ్ బాక్స్ అయితే బయటికి తీసాడు. సో ఇంకా మనం చూడాలి ఆ లోపల ఉన్న రియల్మీ బడ్స్ ఎప్పుడు బయటికి తీస్తాడో తెలియట్లేదు. సో చూసారు కదా, బాక్స్ అయితే లోపల ఇలా ఉంటుంది. రియల్మీ బడ్స్కి అన్బాక్సింగ్ అయితే చేశాడు మొత్తానికి అభినవ్. సో అన్బాక్సింగ్ చేశాక లోపల బబుల్ షీట్తో అయితే ర్యాప్ చేసి ఉంటుంది ఇది. సో ఆ బబుల్ షీట్ ఎందుకు పెడతారంటే కామన్గా ప్యాకేజ్ డిస్పాచ్ అయినప్పుడు కానీ లేదా ట్రావెలింగ్లో కానీ అక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఆ బబుల్ షీట్ అనేది పెడతారు. సో మొత్తానికి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో రియల్మీ బడ్స్ క్యూ అని బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఉంటాయి. సో మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఏముంటుందో చూద్దాం ఒకసారి. సో మనం ఓపెన్ చేయగానే ఎల్లో కలర్ బాక్స్లో వైట్ కలర్ కార్డ్బోర్డ్లో రియల్మీ బడ్స్ క్యూ విత్ కేస్ అయితే ఇలా పెట్టేసి ఉంటుంది ఆ మోల్డ్లోని. సో మన ఈ సైడ్ లోపల ఏమన్నా చూస్తే ఇంకా మనకి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఆ లోపల. ఇంకా దాని గురించి మాన్యువల్ డీటెయిల్స్ అవి ఇచ్చారు, స్ట్రిప్. సో ఇలా అయితే ఉంటుంది రియల్మీ బడ్స్ బాక్స్ అన్బాక్సింగ్ చేస్తే అయితే. కేబుల్ అయితే చాలా చిన్న కేబుల్ ఇచ్చారు కానీ చాలా మంచి క్వాలిటీ కేబుల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇయర్ టిప్స్ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చాయి, అడిషనల్ ఇయర్ టిప్స్. సో మనం ఒకసారి ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. అన్బాక్సింగ్ చేశాక ఈ రియల్మీ బడ్స్కి ఒక రివ్యూ మనం చూసుకున్నట్టయితే, ఇది యాక్చువల్లీ బడ్స్ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దానికి తోడు యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూసారా, బ్లాక్ అండ్ ఎల్లో. సో ఆ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. దానితో ఈ కేస్ కూడా చూసినట్టయితే చాలా చిన్న కేస్ చూడండి, చాలా సింపుల్గా చిన్నగా ఉంది. చాలా సింపుల్గా చిన్న కేస్ ఉంటుంది. దానితోడేమో దీనికి యూఎస్బి టైప్-C పోర్ట్ అయితే కాదు, నార్మల్ యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఒకసారి మీరు ఎలా ఉంటుంది ప్లేస్మెంట్ అయితే చూడండి. సో ఈ టైప్లో ఉంటుంది. ఓకే, చూసారు కదా. సో మీ ఈజీగా మీ ఇయర్లో కూడా చాలా ఈజీగా అయితే ఫిట్ అవుతాయి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫిట్ అవుతాయి. సింపుల్ ఎవరి ఇయర్ కన్నా సరే చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. దానితోడు మీకు చూసుకున్నట్టయితే క్లోజింగ్ ఉంటుంది ఫుల్గా రౌండ్గా. సో ఆ క్లోజింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు బయట నుండి గాలి సౌండ్ కానీ లేదా ఎవరన్నా మాట్లాడే సౌండ్ కానీ అంత ఈజీగా రాదు. అంతేకాకుండా కామన్గా బడ్స్ ఇయర్లోకి వెళ్తాయి కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు సౌండ్ అనేది యాక్చువల్లీ నేను ఈ ప్రైస్ రేంజ్కి ఇంత మంచి సౌండ్ క్వాలిటీ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూపర్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఇందులో బేస్ కూడా చాలా పంచిగా ఉంది. అంతేకాకుండా వోకల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. లోస్ హైస్ అన్నీ చాలా బాగున్నాయి. రియల్మీ దీనిలో అయితే 10 nm డ్రైవర్స్ ఇచ్చింది కాబట్టి అవుట్పుట్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా మనం ఛార్జింగ్ విషయానికి వస్తే, బాక్స్ ఛార్జింగ్ అవడానికి అయితే 2 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ పెడితే 2 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అంతేకాకుండా మీకు లోపల బడ్స్ ఛార్జ్ అవడానికి అయితే మీకు 1 hour పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 0 నుండి 100 అయితే 1 hour ఖచ్చితంగా పడుతుంది. బడ్స్ లో మనం కంట్రోల్స్ విషయానికి వస్తే, టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే, మనం డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి, ఇయర్ మీద ఇలా ఈ టైప్ లో డబుల్ ట్యాప్ చేస్తే
సింపుల్ గా ఎలా ఉంటుందంటే మీకు పాజ్ అవ్వడానికి, ప్లే అవ్వడానికి సాంగ్ లేదా వీడియో కానీ సింపుల్ గా మీకు ఒక కాల్ వచ్చింది అనుకోండి, ఇలా డబుల్ ట్యాప్ చేశారనుకోండి కాల్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు కాల్ రిజెక్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇలా 2 seconds ఇలా దీని మీద ప్రెస్ చేసి 2 seconds అలా పట్టుకొని ఉంటే మీకు ఆటోమేటిక్ కాల్ రిజెక్ట్ అయిపోతుంది. ఇంకా మీరు గేమింగ్ మోడ్ అయితే రియల్మీ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ గేమింగ్ మోడ్ కోసం అయితే మీరు ఇలాగా 2 seconds పాటు ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఆటోమేటిక్ గా ఒక కార్ ఇంజిన్ స్టార్ట్ అయిన సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ ఆన్ అవ్వగానే మీకు గేమింగ్ మోడ్ ఆన్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మీకు లేటెన్సీ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో అలా లేటెన్సీ తక్కువ రావడం వల్ల ఏంటి అంటే మీరు గేమ్స్ ఆడడానికి బాగానే ఉంటుంది. పబ్జీ లాంటి గేమ్స్ అయితే ఆడలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి బాగుంటుంది. అంతేకాకుండా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే మీకు మౌత్ లిప్ సింక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సౌండ్ తో పాటు లిప్ సింక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మోస్ట్లీ బ్యాటరీ లైఫ్ విషయానికి మనం వస్తే, అంటే ఈ లో లేటెన్సీ మోడ్ అవన్నీ కాకుండా నార్మల్ బ్యాటరీ లైఫ్ మనం చూసుకున్నట్టయితే ఇంచుమించు 16 to 18 hours వరకు అయితే మనం వస్తుంది. యాక్చువల్లీ బాక్స్ మీద అయితే 20 hours అయితే క్లెయిమ్ చేశారు, బట్ స్టిల్ 16 to 18 hours అయితే వస్తుంది. అంతేకాకుండా ఇయర్ బడ్స్ యొక్క బ్యాటరీ లైఫ్ మనం చూసుకున్నట్టయితే 4 hours అయితే ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అది కూడా బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఫీచర్స్కి వెళ్ళినట్టయితే, ఇంకా మీరు ఒకవేళ ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళాలనుకుంటే కనుక 3 times ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్. నేను ఇదైతే ఆర్డర్ పెట్టడం అయితే రియల్మీ స్టోర్ నుండి అయితే ఆర్డర్ పెట్టాను. సో దానిలో ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఈ ప్యాకేజ్ అయితే యాక్చువల్లీ 2 phones ఉంటాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మనం చూసుకున్నట్టయితే అందులో సింపుల్ గా ఇంత చిన్న బాక్స్ అయితే ఉంది, దానిలో ఏమో ఇవి ఉన్నాయి. సో బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది దేనికి ప్రిఫర్ చేస్తాము అంటే, నేనైతే ఖచ్చితంగా ఇది యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి కానీ, లేదా వెబ్ సిరీస్ చూడడానికి కానీ, ఇంకా సాంగ్స్ వినడానికి మోస్ట్లీ నేనైతే దానికే ప్రిఫర్ చేస్తాను. గేమింగ్ అయితే అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే దీనిలో లేటెన్సీ అనేది కొంచెం లాగ్ అయితే వస్తుంది గేమింగ్ ఆడినప్పుడు. ఎస్పెషల్లీ పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ అలాంటి గేమ్స్ అయితే అసలు ఆడకూడదు, ఎందుకంటే ఎనిమి వచ్చి మీ వెనకాతలు నించుంటే ఆడ వెనకాతలు నించున్న విషయం మీకు తెలియదు. ఆడి కాల్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫుట్ స్టెప్స్ వస్తాయి అన్నమాట ఆడు వచ్చినట్టు. సో ఆటోమేటిక్ గా అయిపోతారు. సో దాంతో పోల్చుకుంటే యూట్యూబ్ లో వీడియో చూసుకున్నట్టయితే చాలా లో లేటెన్సీ వస్తుంది. యాక్చువల్లీ లిప్ సింక్ కానీ లేదా అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ లో లేటెన్సీలో అయితే ఇంక చెప్పవసరం లేదు, ఎక్కడ ల్యాగ్ అనేది మీకు తెలియదు. సో నాకైతే ఇయర్ ఫోన్స్ చాలా బాగా నచ్చాయి. బడ్జెట్ లో మీరు ఒకవేళ దీని కాంపిటీషన్ రియల్మీ అదే రెడ్మీ బడ్స్ ఎస్ అయితే ఉన్నది. సో దాంతో పోల్చుకుంటే చాలా బాగుంది. నేను రెడ్మీ బడ్స్ ఎస్ కూడా యూజ్ చేశాను, బట్ రైట్ నా నా దగ్గర లేదు మీకు రివ్యూ చేసి చెప్పడానికి. సో దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది చాలా హ్యాండీగా ఉంది. పాకెట్ లో పెట్టినా సరే మీకు అసలు పర్టికులర్ ఐటమ్ మీ పాకెట్ లో ఉందని తెలియదు. చాలా తక్కువ వెయిట్ ఇది. సో మోస్ట్లీ మీరైతే దీన్ని ప్రిఫర్ చేయండి. మేము దీన్ని రియల్మీ స్టోర్ లో ఆర్డర్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ గా రియల్మీ నుండి అయితే మాకు బిల్ అయితే వచ్చింది. ఇలాగా మేము డైరెక్ట్ గా మీకు రియల్మీ ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రియల్మీ బడ్స్ క్యూలో మీరు డైరెక్ట్ గా రియల్మీ స్టోర్ కి వెళ్ళో లేదా రియల్మీ ఆప్పో సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళొచ్చు. ఆప్పో సర్వీస్ సెంటర్ కి వెళ్ళి మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ రియల్మీ బడ్స్ క్యూకి అయితే వారంటీ అయితే 6 months వారంటీ అయితే ఉంటుంది. సో మీకు ఈ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నా సజెషన్ ఏంటి అంటే, నేను అమెజాన్ లో కానీ లేదా ఫ్లిప్కార్ట్ లో కానీ ఆర్డర్ పెట్టే బదులు మీరు రియల్మీ స్టోర్ డైరెక్ట్ గా అందులో ఆర్డర్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్ గా రియల్మీ నుండి వస్తుంది కాబట్టి ప్రొడక్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానితో ఇట్లా డైరెక్ట్ బిల్ అయితే వస్తుంది రియల్మీ నుండి. ఈజీగా మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో బై ద వే ఈ రియల్మీ బడ్స్ రివ్యూ కి లేదా అన్బాక్సింగ్ కి నాకు బాగా హెల్ప్ చేసిన పర్సన్ ఎవరున్నారంటే అభినవ్ తేజ. అతను ఆర్డర్ చేశారు. సో ఒక 10 days బట్టి యూజ్ చేసి దాన్ని బట్టి మేము రివ్యూ అయితే ఇస్తున్నాం. మీకు ఎలా అనిపించింది అనేది మీకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.